ఈరోజు టర్మరిక్ ట్రీట్మెంట్ చేయడానికి ఎల్బీ నగర్ వచ్చామండి. వాళ్ళ ఇంట్లో మొత్తం చెక్ చేస్తుంటే కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళ కబోర్డ్స్ మొత్తం ఏం లేవండి, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. మొత్తం మీరు ఇక్కడ గమనించినట్టయితే టెక్నీషియన్ మొత్తం కంప్లీట్గా తీస్తుంటే మొత్తం కుప్పలు కుప్పలు మొత్తం లోపల ఏందో పుట్ట ఏర్పడింది. మొత్తం అది ఏంటంటే మొత్తం వుడ్ అనేది లేచిపోయి మొత్తం కంప్లీట్గా అక్కడ మొత్తం మట్టి ఫామ్ అయిపోయింది. ఆ మట్టిలో చూడండి గుంపు గుంపుగా ఎంత ఘోరంగా ఫామ్ అయిపోయిందంటే ఏం లేవు. మీరు చూడండి ఎంత చెదలు అనేది ఎంత ఫామ్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో. అదంతా తీసేయడం జరిగింది. తీసేసి మొత్తం కెమికల్తో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఆ వుడ్ మొత్తం కంప్లీట్గా పైనుంచి షీట్స్ ఇట్లా చేతితో పీకేస్తుంటే వస్తున్నాయండి. అంత ఘోరంగా డ్యామేజ్ అయిపోయిందండి. ఇంత నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఇంట్లో కంప్లీట్ టోటల్ వుడ్ వర్క్ మొత్తం తీసేయడం జరిగింది. మీ ఇంట్లో కూడా ఇలా జరగకుండా ముందు జాగ్రత్తగానే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. ఈరోజు టర్మరిక్ ట్రీట్మెంట్ చేయడానికి ఎల్బీ నగర్ వచ్చామండి. వాళ్ళ ఇంట్లో మొత్తం చెక్ చేస్తుంటే కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళ కబోర్డ్స్ మొత్తం ఏం లేవండి, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. మొత్తం మీరు ఇక్కడ గమనించినట్టయితే టెక్నీషియన్ మొత్తం కంప్లీట్గా తీస్తుంటే మొత్తం కుప్పలు కుప్పలు మొత్తం లోపల ఏందో పుట్ట ఏర్పడింది. మొత్తం అది ఏంటంటే మొత్తం వుడ్ అనేది లేచిపోయి మొత్తం కంప్లీట్గా అక్కడ మొత్తం మట్టి ఫామ్ అయిపోయింది. ఆ మట్టిలో చూడండి గుంపు గుంపుగా ఎంత ఘోరంగా ఫామ్ అయిపోయిందంటే ఏం లేవు. మీరు చూడండి ఎంత చెదలు అనేది ఎంత ఫామ్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో. అదంతా తీసేయడం జరిగింది. తీసేసి మొత్తం కెమికల్తో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఆ వుడ్ మొత్తం కంప్లీట్గా పైనుంచి షీట్స్ ఇట్లా చేతితో